ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు. మార్నింగ్ వాకింగ్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ పట్టభద్రులను కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆర్మూరు పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పట్టభద్రుల ఓటర్ అవగాహన కార్యక్రమానికి హాజరైన పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక చాలా కళాశాలలు మూతపడ్డాయని ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు కృషి చేస్తానని అన్నారు. 22 సంవత్సరాలుగా ప్రజా సమస్యల కొరకు పనిచేస్తున్నానని అన్నారు. ట్రస్మా సంఘాన్ని స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, ముఖ్యంగా కరోనా టైంలో గురుదక్షిణ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2,000 రూపాయలు మరియు 25 కిలోల బియ్యం ఇప్పించానని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా స్టేట్ స్పోక్స్ పర్సన్ జయసింహగౌడ్, ట్రస్మా ఆర్మూర్ ప్రెసిడెంట్ మల్లయ్య, ట్రస్మా వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ప్రవీణ్, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పి. సుందర్, పి. గోపికృష్ణ, గణేష్, బబ్లు, రవికాంత్, విజయ్, ప్రకాష్, రామకృష్ణ ట్రస్మా బాధ్యులు పాల్గొన్నారు.